హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా చెత్తగా సీరియల్లో అయితే నిజంగా మిథున కోసం దేవా చేసే ప్రయత్నాలైతే అంతా ఇంత కాదనే చెప్పాలి. నిజంగా తన మీద ప్రేమ లేదంటూనే ఇప్పుడు తన మీద ఎంత ప్రేమ ఉందో తనకే అర్థమయ్యేటట్టుగా అయితే ఈ సీరియల్ కథనైతే నడిపిస్తున్నారు. ఇక దేవా అయితే తన కోసము దేవుడి దగ్గర ఎంతగా ప్రాధేయపడుతున్నాడంటే తన రక్తాన్ని చిందించి మరీ తన మిథునాన్ని కాపాడాలి, అలాగే ఎక్కడ ఉందో చూపించు అని చెప్పి దేవుడినైతే గట్టిగా అడుగుతూ ఉన్నాడు. ఇక ఆ త్రిశూలం మీద తన చేతిని పెట్టేసి రక్తాన్ని కారుస్తూ దేవుడితో మాట్లాడుతున్నాడు. మిథున ఆచూకీ ఎలాగైనా తెలుపు దేవా అని చెప్పేసి తనైతే దేవుడి దగ్గర బ్రతిమలాడుతూ అడుగుతున్నాడు. ఇక మిథున కూడా సామాన్యురాలైతే అసలు కాదు కదా. ఇక రౌడీలైతే ఆ అమ్మాయిని బంధించి ఇంట్లో పెట్టేశారు. ఇక బయటకైతే రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటే దేవా అయితే కనపడుతూ ఉంటాడు. కానీ దేవా అంటే దూరంలో నుంచి దూరంగా చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడో దేవా ఉన్నాడు, ఎలా అయినా ఏదైనా మెసేజ్ పంపించాలని చెప్పేసి తనైతే తన చేతిని గోడకి కొట్టుకొని ఆ యొక్క రక్తంతో ఒక క్లాత్ మీద అయితే మిథున అలాగే దేవా లవ్ అని చెప్పేసి ఒక రాసేసి ఆ యొక్క పేపర్ని కానీ లేదంటే ఆ క్లాత్ని ఇట్లా వదిలేస్తుంది. నిజంగా దేవుడు కొన్నిసార్లు నిజమైన ప్రేమకైనా న్యాయంగా చేసే ఏ పనికైనా దేవుడు సహాయం చేస్తాడు, నార్మల్ జీవితంలో కూడా. ఇక సీరియల్లో కూడా అదే జరిగిందండి. ఇక దేవాకైతే ఆ సందేశం ఆ పేపర్ వచ్చేసి పేపర్ ఆర్ క్లాత్ అది వచ్చేసి ఆ త్రిశూలం దగ్గర కరెక్ట్గా పడుతుంది. ఇక దీన్ని చూసిన ఇక దేవా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ పాయింట్, మిథున ఎక్కడో ఉంది, కంపల్సరీ బ్రతికే ఉంది. సో ఇది రాసింది అంటే ఇది నా మిథుననే, ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇక ఎతకడం అయితే స్టార్ట్ చేసేసాడు. ఇక చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక దేవాన్ని చూసిన మిథున కూడా దేవా దేవా అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఆ యొక్క పెద్ద బంగ్లాలో నుంచి. ఇక దేవా అయితే ఎత్తుక్కుంటూ ఇంకా అక్కడ చుట్టూరు చూస్తూ ఉంటాడు, ఎక్కడ కనిపించట్లేదని. ఇక ఈ అమ్మాయి చేతిలో నుంచి బాగా రక్తం అయితే కారిపోతూ ఉంటుంది కదా. తనైతే ఇక చేయి మాత్రమే కనపడుతుంది. ఇక చూడాలి అసలు ఏం జరగబోతుంది. మరి పోలీస్ ఆఫీసర్ ఏమైంది, తను కూడా వచ్చి దేవాకి సహాయపడుతుందా? నిజంగా సహాయపడితే మాత్రం సూపర్గా అనిపిస్తుంది ఈ యొక్క సీరియల్ మాత్రం. ఎందుకంటే యష్మి వచ్చిన దానికి తనకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది డైరెక్టర్ గారు. ఇక యష్మి దేవా ఇద్దరు కలిసి మిథునని జాగ్రత్తగా ఇంటికి చేరిస్తే హైలైట్ అదే అవుతుంది. కానీ అంత సామాన్యంగా వదిలేస్తాడా ఇక ఆదిత్య కూడా? మరి తన ప్రయత్నాలు తను కూడా చేస్తారు కదా. చూడాలి ఇక కథలో ఏం మలుపు తిరగబోతుంది. మరి దేవా కనిపెట్టేసి ఇంటికి తీసుకుని వెళ్తాడా, లేదంటే మధ్యలో ఆదిత్య వచ్చి ఇంకేమైనా చేస్తాడా మిథునాని అని చెప్పి చూడాల్సి ఉంది. మరి ఇంకొక 2-3 వీక్స్ అంటే ఒక యష్మి క్యారెక్టర్ని మేబీ ముగిచ్చేస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు కోసం మాత్రమే పెట్టారు కాబట్టి ఇది అయిపోతే మాత్రం యష్మి క్యారెక్టర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్